హల్లెలూయా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయం మన యేసయ్యను ధ్యానించడానికి. ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇది గుడ్ మార్నింగ్, మరి ఇతర దేశాల్లో గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఆర్ సమ్ ఆఫ్ యూ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ మీరు లేచి వింటున్నారని తెలియజేస్తున్నారు. అందులో నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నారు. రండి, దేవుని వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకో. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మమ్మల్ని చూచే దేవా, మా ప్రార్థనలు వినే దేవా, మాకు సహాయం చేసే దేవా, మాకు జవాబులు ఇచ్చే ప్రభువా, నిన్నే స్తుతిస్తున్నాం. నీతో సహవాసం కలిగిన బ్రతుకులు మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నీ స్తోత్రం. ఎలా ఉన్నారండి? ఏం చెప్పమంటారండి? మా బాధలు అంటారా? ఎవరికి తెలుసండి మా బాధలు, మా కష్టాలు, మా శ్రమలు, మా హృదయంలో ఉన్న పోరాటాలు, మా బ్రతుకులో మేము ఎదుర్కొంటున్న సమస్యలు అని ఈ రోజున ఎందరో దుఃఖితులుగా ఉన్నారండి. ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు చూసినప్పటికీ ఏమి చేయకుండా వెళ్ళిపోయినా, నీ బాధను చూసిన ప్రభు నిన్ను విడవడండి. నీ బాధను ఆయన చూస్తాడు. ఐగుప్తులో ఇశ్రాయేలీయుల శ్రమలను నేను చూచాను, వారు పెట్టిన మొరలు నేను విన్నాను. మోషే రా, నువ్వు వెళ్ళి నా ప్రజలను విడిపించు అని మోషేను పంపించాడు. చూడండి, అలాగే మన శ్రమను, మన కన్నీటిని, మన బాధను చూసి ఈరోజు మోషేలు, యెహోషువలు, పౌలులు, పేతుర్లు అక్కర్లేదండి. మన ప్రభువే మనకు తోడున్నాడు. ఆయనే మన కొరకు దిగొచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. నేను వెళ్ళి మీ కొరకు మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను వెళ్ళి నా ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. అవునండి, నిన్ను చూచే దేవుడిని నీవు చూచావా? చాలాసార్లు ప్రభు మనల్ని చూస్తూనే ఉన్నాడు, కానీ మనం ఆయన్ని చూడటం లేదు. కాబట్టి ఆయన మనల్ని చూస్తున్నాడు అనే సంగతి మనం ఎరగటం లేదు. అదే కదండి, మీరు ఒక మనిషిని చూస్తున్నప్పుడు వారు నీ వైపు చూస్తే కదా నువ్వు గుర్తించగలుగుతావు. నువ్వు ఎక్కడో చూస్తూ, నువ్వేదో చూస్తూ, నువ్వు ఎటో పోతుంటే నిన్ను చూచేవారిని నేను చూడలేవు కదా. హాగరు అని బైబిల్లో ఉంది, మీకు తెలుసు కదండి. సారాయి పని మనిషిగా ఉంది, సహాయకురాలిగా ఉంది, కానీ చాలా నమ్మకం ఉంది కాబోలు, చాలా సహాయకరంగా ఉంది కాబోలు. సారాకి చాలా ఇష్టమైపోయి ఒక సమయంలో ఇంక నాకు పిల్లలు కలగటం లేదు, నువ్వు సారాతో వెళ్ళు, ఒక బిడ్డను కంటే ఆ బిడ్డను నా బిడ్డగా పెంచుకుంటానని అబ్రహాముకు చెప్పింది. ఆ రీతిగా ఆ హాగరు గర్భవతి అయింది. తను గర్భవతిని అని తెలుసుకోగానే ఆమెకి ఎక్కడ లేని గర్వం వచ్చేసింది. ఇంకా యజమానురాలుకు మీద తిరగబడతాం మొదలుపెట్టింది. యజమానురాలు తిరగబెడుతుంటే, చూడు నన్ను ఈమె తిరగబడుతుందని మా అబ్రహాంతో చెప్తే, నువ్వే కదమ్మా తెచ్చుకున్నావు, నన్నేం చేయమంటావు, నువ్వే చూసుకో అన్నాడు ఆయన. ఇంకా ఆమె శ్రమ పట్టడం మొదలుపెట్టిందట. మరి ఎన్ని శ్రమల పాలైందో కానీ, పనులు భారమైందో, మరి నిందలైందో, మరి కర్కశంగా ఉందో, ఆ బాధను తట్టుకోలేక ఆమె సారాయి ఇంటిలో నుండి, అబ్రహాం సారాల ఇంటిలో నుండి పారిపోయింది. అవునండి, ఇవాళ మనలో చాలామంది మీ అనవసరంగా తెచ్చుకున్న బాధలు, నీ గర్వమే కదా బాధలకు కారణం, నీ అవివేకమే కదా, నీ అజ్ఞానమే కదా, నీ పాపం వల్లే కదా. చూడండి, మనం పాపం చేసినప్పుడు మనం శ్రమలు పాలైపోతాం. నీ శ్రమలు, పాపములు విస్తరించినందున నీకు శ్రమలు విస్తరిస్తున్నాయి. మనం దాన్ని పశ్చాత్తాపడితే విడుదల ఉంటుంది, కానీ పారిపోదామంటే ఎక్కడికి పారిపోతారు? పాపం అది అరణ్యం. ఆ రోజుల్లో మరి ఆ అరణ్యంలోనికి పారిపోయింది.
ఇసుక ఎడారుల్లోనికి పారిపోయి అక్కడ పరుగెడుతున్నప్పుడు ఆమె ఒక స్వరం వినంది. చూడండి, ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనం. సారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్తున్నావు అడిగినందున, అది నా యజమానురాలైన సారాయి వద్ద నుండి పారిపోవచ్చున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాల దగ్గర తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగుండమని దానితో చెప్పాను. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? నీకు ఆశ్రయం ఇచ్చిన అబ్రహాము కుటుంబంలో నుండి పారిపోతున్నావు. నిన్ను ప్రేమించి నిన్ను హెచ్చించిన సారాయి దాసిరాలివైన నీవు యజమానురాలుగా ప్రవర్తించి పారిపోతున్నావు. ఎక్కడికి పారిపోతున్నావు? పోనీ చెప్పు. అమ్మగారి ఇల్లుందా అక్కడ? లేదే. ప్రభుత్వాలు ఉన్నాయి అక్కడ, నీకు సహాయం చేయడానికి లేరే. ఎక్కడే పోతున్నావు? నీవు గర్భంలో బిడ్డ ఉంది అని ఆమెను చూసి, ఆమె వేదన చూసి, ఆమె పరిస్థితిని చూసి, తిరిగి వెళ్ళి సారాయి దగ్గర అణిగి ఉండు. నువ్వు అలా చేస్తే నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ గర్భంలో ఒక కుమారుడు ఉన్నాడు అని ఆమెను గురించిన విషయాలను చెప్పినప్పుడు 13వ వచనం చూస్తే, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. చూచుచున్న దేవుడు అని తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎల్ రోహి అని పాటల్లో పాడుతున్నాం. ఎల్ రోహి అంటే చూచుచున్న దేవుడు. కళ్ళుండి చూడని, చెవులుండి వినని, చేతులుండి సహాయం చేయని, నోరుండి మాట్లాడని, కాళ్ళుండి నడవని దేవుడి కాదండి. మనల్ని చేసిన వాడిని మనకు చెవులిచ్చిన వాడు వినకుండా, మనకు కన్నులిచ్చిన వాడు కానకుండా, నిన్ను చేసిన వాడు నీకంటే గొప్పవాడు. మనల్ని చూస్తున్నాడు ఆయనకి ఏ సీసీ కెమెరాలు అక్కర్లేదు నిన్ను చూడటానికి, ఏ టీవీలు అక్కర్లేదు, నెట్ కనెక్షన్ అక్కర్లేదు. నేను సమీపం నుండి చూచు దేవుడనా, దూరం నుండి చూచు దేవుడను కానా? నాకు కనపడకుండా రహస్య స్థానంలో దాక్కొనగలిగిన వాడు ఎవడైనా కలడా అని ఇర్మియా 23:23లో ఉంది. నేను దగ్గరకు వచ్చి చూడక్కర్లేదు, నేను అక్కడి నుంచే చూస్తున్నాను. నేను పరలోకంలో నుండి చూస్తున్నాను. నాకు కనపడకుండా రహస్యమైన స్థలముల్లో దాక్కొనగలిగిన వాడు ఎవడు లేడు. దానికే దావీదు అన్నాడు, నేను కూర్చుండుట, లేచుట, నా పడక, నా నడక నీకు తెలుసు. నేను చీకటిలోకి వెళ్తానంటే చీకటి నీకు చీకటిగా లేదు. నీ సముద్రంలోకి వెళ్తే అక్కడ ఉన్నావు, ఆకాశంలోకి వెళ్తే అక్కడ ఉన్నావు. నేను ఎక్కడికి పారిపోగలను నీ దగ్గర నుంచి? అంటే ప్రభు మనల్ని చూసేది మనల్ని శిక్షించటానికి, లేకపోతే దండించడానికి, లేకపోతే బెదిరించడానికి అనుకుంటే అజ్ఞానం అండి. ఆయన కన్నులు ఎప్పుడు కూడా మన మీదే ఉన్నాయి. ఎందుకంటే మనం ఆయన బిడ్డలో, ఆయన స్వరూపంలో ఆయన చేసుకున్నాడు. ఆయన ప్రేమించి తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన అందరికీ ప్రభు. ఆయన అందరినీ చూస్తున్నాడు. ముఖ్యంగా బాధలలో, శ్రమలలో, వేదనలో ఉన్న వారిని ఆయన చూస్తున్నాడు. కారణం వారికి ఆ పరిస్థితి నుంచి వారికి విడుదల కలిగించడానికి. నీ బాధల్లో నువ్వు బాధలు చూసుకొని కుమిలిపోతున్నావే కానీ, నీ శ్రమలు చూసుకొని వేదన పడుతూ ఎవరి వల్ల వచ్చినాయని వీరిని నిందిస్తున్నావే కానీ, నీ శ్రమలలో నుండి విడిపించగలిగిన ప్రభు నీ వైపే చూస్తున్నాడు అన్నది నీవు గుర్తిస్తలేదండి. పేతురు, నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు బొంకుతావు, అప్పుడు కానీ కోడి కుయ్యదని చెబితే, నో ప్రభా, ఏంటి ప్రభా నువ్వు ఎలా చెప్తున్నావు? నేను నీ కొరకు శ్రమ పడడానికి, చనిపోవడానికి కూడా సిద్ధమే అన్నాడు. కానీ తీరా ఆ శోధన సమయంలో ముమ్మారు నేను ఎరగనని బొంకేశాడు. అప్పుడు కోడి కూసిందట, కొకరో అని. అప్పుడు ప్రభువు పేతురు వైపు చూచాడు. పేతురు ప్రభు వైపు చూశాడు.
కోడి కోయగానే ప్రభు గుర్తొచ్చాడు. కళ్ళు తెరవగానే ప్రభు ఎదురుగుండానే ఉన్నాడు. ప్రభు కనులు పేతురు కళ్ళల్లో సూటిగా చూసేటప్పటికీ పేతురు తన తప్పును గ్రహించుకొని, తన తప్పును జ్ఞాపకం చేసుకొని, ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడనుంది. ప్రభు అతన్ని కొట్టలేదు, తిట్టలేదు, ఒక మాట అన్నా అనలేదు. కానీ పరిశుద్ధాత్ముడు తన తప్పును ఒప్పింపజేస్తే అతడు పశ్చాత్తాపడి వెక్కి వెక్కి ఏడ్చాడు. మళ్ళీ ఎన్నడూ తన జీవితంలో ప్రభువుని ఎరగనని చెప్పలేదు. ఆయన చూపు చాలండి, ఆయన మాట చాలు, ఆయనకు మనం మొర్ర పెట్టుకుంటే చాలు. నీ ప్రార్థన విన్నాడా లేదా అని అనే సందేహం నీకు అక్కర్లేదు. ఇక ఆయన ప్రార్థనలు జవాబిచ్చేవాడు. చూచి ఊరుకునేవాడు కాదండి, చూచి కరుణించేవాడు, చూచి కృప చూపించేవాడు, చూచి చేయి చాపేవాడు. హాగరు ఒంటిదై ఎడారిలో పోతుందని చూచిన ప్రభు, గర్భములో శిశువు ఉన్నాడని గుర్తించిన ప్రభు ఆమెను ఎదుర్కొన్నాడు, ఆమెతో మాట్లాడాడు. ప్రభు స్వరాన్ని విన్న హాగరు, చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టను. ఎలాగనగా నన్ను చూచిన వాణిని నేనిక్కడ చూచెదను కదా అనుకోను. నన్ను చూస్తున్నాడు ఆయన, నేను చూశాను. నన్ను చూచిన వాడిని నేను చూశాను. ఉదయకాల సమయంలో మిమ్మల్ని చూసే ప్రభువును మీరు చూస్తున్నారా? ప్రతి ఉదయం మీరు ఆయన వైపు తిరిగి, అంటే ఒక ఫోటో పెట్టుకొని చూడమని చెప్పడం లేదు, ఆయన నా ముఖమును వెతుకుడి అని వాక్యంలో ఉందండి. మీరు మోకరించి ప్రభువా అన్నప్పుడు, విశ్వాసంతో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన కన్నులు ఆయన చెవులు నీ వైపు, నీ ప్రార్థన వింటున్నాయి, ఆయన కన్నులు నేను చూస్తున్నాయి. నమ్మండి. అందుకే ప్రార్థన చేసుకోమంటుంది. నీ కష్టం ఏంటో ఆయనకి చెప్పు. ఆయన చూస్తున్నాడు నిన్ను విడిపించాలని. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు నీ కష్టాల్లో బయటపడే మార్గాన్ని, విడిపించే మార్గాన్ని. ఆ కష్టం ఎందుకు వచ్చిందో, దానివల్ల ఎటువంటి మేలులు నీకు కలుగుతాయో, ఎంత దీవెన నీకు కలుగుతుందో రెట్టింపుగా అన్నది నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పాలని ప్రభు ఆశిస్తున్నాడండి. దయచేసి ప్రతి ఉదయం లేచి ప్రభు ముఖాన్ని వెతకండి, ప్రభు సన్నిధిని వెతకండి. ఆయన సన్నిధిలో నీ గదిలో ఒక మూలకెళ్ళి కూర్చొని ప్రార్థించుకో. నీ శ్రమంతటిని చూచిన ప్రభు నీకు పరిష్కారం చెప్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కడుకు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలన్నీ తెలియచేస్తాడు. నిన్ను చూచిన దేవుణ్ణి నువ్వు చూచిన రోజు నీవు దీవించబడతావు. యేసును చూడాలని జక్కయ్య చెట్టుకి కూర్చున్నాడు. కానీ యేసు ప్రభు ఆ చెట్టు కిందకు వచ్చినప్పుడు కరెక్ట్గా ఆ సమయానికి తలెత్తి చూచి, జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. జక్కయ్య తను చూస్తున్నాడని చూసిన ప్రభు తను పేరు పెట్టి పిలిచాడు. ఆయన ఇంటికి రక్షణ వచ్చింది, నేడు ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. ప్రతిరోజు యేసు వైపు చూచు మన ముందున్న పద్యములో ఓపికతో పరిగెత్తాలని బైబిల్ చెప్తుందండి. ఆయన దృష్టి ఎప్పుడూ నీ మీదే ఉంది. నువ్వే పరధ్యానంతో ఉంటూ అవి ఇవి చూస్తూ, లోకం వైపు చూస్తూ, నీ యేసు వైపు చూడకుండా, ఎవరో మనుషులు నీకు సహాయం చేస్తారని, లోకం నీకు ఆనందం ఇస్తుందని నీవు వేటినో ఆశిస్తున్నావే కానీ యేసును ప్రేమించిన వారు దీవించబడతారు. నిన్ను చూచుచున్న దేవుని నీవు చూచినప్పుడు ధనుడు అవుతావు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎంత గొప్ప దేవుడు మాకున్నావయ్యా. మమ్మల్ని చూచేవాడివి, మా మొరలు ఆలకించేవాడివి, మమ్మల్ని విడిపించేవాడివి. మా శ్రమలో మాకు తోడై ఉండటానికి, మాకు ఆదరణ కలుగు చేయడానికి నీవు ఆశించిన నీ ప్రేమకై వందనములయ్యా. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలన్న మాట ప్రకారం మేము మనుషులు నుండి సహాయం కొరకు చూడక నీ వైపు చేతులెత్తుటకు, ప్రతి ఉదయము నీ సన్నిధిలో మొరపెట్టుకుంటకు, నీ మాట చొప్పున నడుచుకుంటకు, నీ దీవెనలో నీ కాపుదలలో వర్ధిల్లుటకు
మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడెక్కడి నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నారో లైవ్ చాట్లో మీరు పేరు, ఊరు టైప్ చేయండి. మరి డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లైక్ చేయటం, షేర్ చేయటం కూడా మర్చిపోకండి. మీ ప్రార్థన వసతులు, ప్రైజ్ రిపోర్ట్స్ ఉంటే 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. మనల్ని చూసే దేవుడు మన ప్రార్థనలకు తప్పక జవాబిస్తాడు. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి. ఇవాళ శుక్రవారం కదండి, కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి, ఆధ్యాత్మికంగా బలపడండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయును గాక.